విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను. అయ్యా, అదేంటయ్యా, మొన్నే కదా ఉన్న ఒక్క పొలం అమ్మేసి ఈ మాకే అంతా తీర్చేశాను కదయ్యా. నువ్వు ఇచ్చింది ఒడ్డుకే సరిపోయిందమ్మా, అసలు ఎప్పుడు కడతావు? అయ్యో, ఇంక కట్టడానికి నా దగ్గర ఏమీ లేదయ్యా. ఏమి లేదమ్మా, ఇక్కడ మంచి ఇల్లు పెట్టుకొని. అయ్యా, నాకు ఉన్నది అది ఒక్కటే ఆధారం అయ్యా, అది కూడా నువ్వు తీసేసుకుంటే నేను రోడ్డుని పడిపోతానయ్యా. నాకు అదంతా తెలియదమ్మా, నీకు ఒక వారం గడువిస్తున్నా. నా బాకీ తీర్చలేదు అనుకో, నువ్వు అనుకో, ఈ ఇల్లు నా అప్పు కింద జమ చేసుకుంటా. జాగ్రత్త, మరి నీ ఇష్టం. ఇట్లా ఏడుచుకుంటే కూర్చుంటే ఈ ఇల్లు కూడా పోతుంది. నువ్వు పోయి మా అమ్మ ఊరు పెద్ద ఆయనకి చెప్పు, ఆయననే నీకు న్యాయం చేస్తారు. సరేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఈరోజు అక్కడ దగ్గర డబ్బులు లాక్కున్నాడే కదా మనిషి. ఏరా, నేను అనుకుంటున్నావు? ఏం లేదమ్మా, ఏం లేదు. ఎవరైనా వచ్చారా తీర్పు కోసం? ఆ 2 బకాసు కన్నా సరే, నోరు మూసుకొని పద. అయ్యా అయ్యా, పొద్దు పొద్దు మా నాన్న ఇంటికి కూడా లేడీస్ వాళ్ళకి చేసుకుంటే నా పరిస్థితి ఏంటయ్యా, నాకేం ఆధారం అయ్యా? ఇక్కడ చెప్పిందంతా అబద్ధాలు. ఇల్లు మా నాన్న నాకు తీసుకోమన్నాడు, ఇక్కడ అంతా అబద్ధాలు చెప్తున్నాడయ్యా. ఆపండిరా, అదంతా నాకు అనవసరం. నాకు ఎవరైతే డబ్బులు ఎక్కువ ఇస్తారో వాళ్ళకే ఇస్తాయి. ఇదే విజయమయ్యా, నా దగ్గర ఏం డబ్బు ఉందని డబ్బులు వాళ్ళ దగ్గర ఉంది కదా. అదంతా నాకు తెలియదు. డబ్బు తీసుకురా, ఇల్లు నీకు అవుతుంది. అయ్యా, నేను ఇస్తాను, డబ్బు నాకు ఇస్తారండి. 2 లక్షల రూపాయలు తీసుకొని నా ఇల్లు నాకు ఇచ్చేయండి. అరే, ఈ డబ్బు తీసుకొని ఆ ఇంటి పేపర్ చదివించి రేపు నేను తీసుకొని పోయి ఆ ఇల్లు ఖాళీ చేయించి ఆ ఇల్లు అతనికి అప్పచెప్పండి. సరే, ఇంకో తీసుకోండి. నీ దగ్గరికి వస్తే ఇంటర్నే చేస్తాం, ఇంత ఎవరో ఈ ముసలావిడ? అయ్యా అయ్యా అయ్యా, నా ప్రతివానికి నాకు న్యాయం తీర్చండి అయ్యా. ఏమిటా ఈ సమస్య? ఈవిడ ఇల్లు ఎవరు అన్యాయంగా రాకున్నాడంటమ్మా, న్యాయం కోసం వచ్చింది. మనకే ఉన్నారా? మనకు లాభం లేదు, ఏ పని చేయదు. పంపించే. వీడి దగ్గర నీకు ఏం న్యాయం చేస్తాను? రెండవ రోజు. అయ్యా అయ్యా, నాకు న్యాయం జరిగించండియ్యా, నాకెవరూ లేరయ్యా, నేనే దిక్కయ్యా. ఈమె మళ్ళీ వచ్చిందేంద్రా? పంపించే. వీడి దగ్గర నీకు ఏం న్యాయం జరుగుతుందమ్మా? మూడవ రోజు. అయ్యా అయ్యా, ఒకసారి ఆలోచించండి అయ్యా, నాకు న్యాయం జరిగించండి అయ్యా, దయచేసి నాకు ఎవరు లేరయ్యా. ఈమె రోజు వస్తుందేంద్రా? పంపించే. వెళ్ళమ్మా, వెళ్ళు. ఎందుకమ్మా ఇలా వస్తావు? వీడి దగ్గర న్యాయం ఏం జరగదు కదా నీకు. అయ్యా, మీరున్నా చెప్పండి అయ్యా. ఏం చేస్తావమ్మా? నాలుగవ రోజు. అయ్యా అయ్యా, ఎన్నిసార్లు వస్తున్నాను అయ్యా, కత్తిరించండి అయ్యా, నాకు న్యాయం చేయండి అయ్యా. ఈమె నస ఎక్కువైపోతుందేంద్రా? పంపించే. వెళ్ళమ్మా, వెళ్ళు. ఐదవ రోజు. అయ్యా అయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, నాకు న్యాయం చేయండి అయ్యా, దయచేయండి అయ్యా, దయచేపించండి అయ్యా. ఏమిటంటే ఈమె గోల? మనక దేవుడి భయం లేదు, మనుషులంటే అంతకంటే లెక్కే లేదు. అయినా కానీ ఈమె మాటకు వచ్చి మనల్ని విసిగించకుండా ఉండాలంటే, మనం ప్రశాంతంగా ఉండాలంటే ఈమెకు న్యాయం తీర్చడం తప్పేట్లేదురా. రమ్మా లోపలికి. చూశారు కదా, అన్యాయస్తుడైన ఈ న్యాయాధిపతి పదే పదే అడిగినందుకు ఆ విధవరానికి న్యాయం చేశాడు కదా. మరి లూకా 18:7 ప్రకారము దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తట్టు గురించి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయం తీర్చగా ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును.